తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు, కన్యా రాశి వారికి ఈ జూన్ మాసం అంతా ఎలా ఉండబోతుంది? తప్పకుండా అండి. కన్యా రాశి అనగానే మనకి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం మనకి కన్యా రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా గురు భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు. ఎందుకంటే వాళ్ళకి సాధారణంగా ఒక సంవత్సర కాలం అంతా అస్సలు బాగాలేదు. ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల గురుబలం లేక సో ఇప్పుడు భాగ్యస్థానంలో వచ్చాడు. చాలా మంచి స్థానం భాగ్యస్థానం అనేది. భాగ్యాన్ని చేకూరుస్తాడు. సో వెహికల్ కొనచ్చు, అలాగే గోల్డ్ కొనచ్చు, అలాగే ఇంట్లో కొత్త వస్తువు కొనచ్చు, అలాగే 4 వీలర్ కూడా కొనచ్చు, అలాగే అవివాహితుల వివాహం, సంతానం లేని వారి సంతానం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి. రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ద్వారా కానీ ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ వస్తాయి. సో ఎన్ని రకాలుగా అయితే శుభాలు జరగాలో అవన్నీ కూడా కన్యారాశి వారికి జరుగుతాయి. కొంచెం స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఉంటుంది. అది ఎందుకంటే రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి అనవసరమైన ఆలోచన, అధైర్యం, భయం ఇవన్నీ కూడా కొంచెం ఉంటాయి. కానీ మిగతావన్నీ కూడా పనులు జరుగుతుంటాయి. ఒక్క కేతు అక్కడ రాశిలో ఉండడం, మనకి సప్తమ స్థానంలో రాహు ఉండడం చేత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ ఏడాది ఏప్రిల్తో తొలగిపోతాయండి. సో ఆటోమేటిక్గా ఇంకా చాలా బాగుంటుంది. ప్రస్తుతం మటు వీరికి రాహుకేతులు కొంచెం మిశ్రమంగా వారి యొక్క బలం, ఎందుకంటే చెప్పాక ఛాయాగ్రహాలు అవి రెండు కూడా. సో ఆ కేతు మనకి చంద్రుడు ఉన్న చోట ఉండేప్పటికీ మన నీడ, మన ఏంటంటే మన ఎంత మంచివాళ్ళైనా మనం బయటికి కనిపించామట. సో అవతల వాళ్ళు అనవసరమైన మాటలన్నీ మనం అనుకుంటూ ఉంటారు. హెల్ప్ చేయట్లేదు, ఇదివరకులా లేడు, లేకపోతే మారిపోయాడు, చిన్నదే అడిగాను చేయలేకపోతున్నాడు, అసలు గుర్తించట్లేదు, హలో అనట్లేదు, అలాంటివన్నీ అనవసరం అన్నీ జరుగుతుంటాయండి. సో అవన్నీ పట్టించుకోకుండా ఉంటే చాలు. సో వీరి మటుకు అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రస్తుతం గురుబలం చాలా బాగుంది కాబట్టి శుభకార్యాలు ఏదైనా సరే ఎన్నో ఏళ్ళ నుంచి మనం అనుకుంటూ ఉంటాం ఒక శుభకార్యం చేయాలి ఇంట్లో అని. లేకపోతే వివాహం విషయం కానివ్వండి, సంతానం కలగడం విషయం కానివ్వండి, అయితే ఆర్థికంగా కానివ్వండి, ఒక ప్రమోషన్ కానివ్వండి, ఫారెన్ విజిట్ కానివ్వండి, విద్యార్థులు అయితే కనుక మంచి సీట్ సంపాదించడం, ర్యాంకు, అడ్మిషన్ సంపాదించడం ఇవన్నీ జరుగుతాయి. అలాగే ఎప్పటి నుంచో గోల్డ్ కొందాం అనుకుంటారు, అలాగే వాహనం 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, అలాంటి ఎలాంటి శుభకార్యాలు అనుకున్నా కూడా ఖచ్చితంగా అవుతుంది. ఇది కాకుండా తీర్థ 9th హౌస్ ఏంటంటే పూర్వజన్మ పుణ్యం ఉంది, ప్లస్ దైవం సంబంధించింది కూడా. సో ఆధ్యాత్మికత ఇవంతా కూడా 9th హౌస్. అలాంటి స్థానంలో గురువు ఉన్నందుకు ఏంటంటే తీర్థయాత్రలు చేస్తారు, దైవదర్శనం చేస్తారు, గురువుని దర్శిస్తారు, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అలాగే ఆరోగ్య విషయం తీసుకున్నా కూడా శని 6వ స్థానంలో ఉన్నాడు. ఆరోగ్యం, ఆయుష్ బాగుంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు బాగుంటుంది, గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అలాగే శని వృత్తికారకుడు, ఉద్యోగకారకుడు కాబట్టి ఉద్యోగస్తులకి బాగుంటుంది, నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కూడా వస్తుంది. సో ప్రొఫెషనల్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. సో ఓవరాల్గా చూసుకుంటే 90% బాగుందండి. సో మరి వివాహం అయ్యేందుకు ఎటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి? వివాహం ఖచ్చితంగా అవుతుంది. అంటే ఇప్పుడు మటుకు మనకి మే, జూన్, జూలై 3 నెలలు మూడం కాబట్టి లేవు. మళ్ళీ ఆగస్ట్ 1st వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి ముహూర్తాలు. కాబట్టి ఈ లోపల చూపులు అవ్వచ్చు, మాటలు అవ్వచ్చు, మన అమ్మాయి అని అనుకోవచ్చు. సో ఒక క్లారిటీ అయితే ఈ 3 నెలల్లో ఖచ్చితంగా వస్తుంది. సో ఖచ్చితంగా మీరు మటు గట్టి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి ఖచ్చితంగా గురుబలం, దైవబలం చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవుతుంది ఈ సంవత్సరం. సో మీరు గట్టి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇదివరకు కూడా చెప్పుకున్నాం మనం, ఏదైనా సరే మనస్ఫూర్తిగా వాళ్ళు రెడీగా ఉన్న రోజే వివాహం అవుతుంది. ఎన్నిసార్లు గురుబలం వచ్చినా కూడా వాళ్ళు రెడీగా లేకపోయినా, నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదన్నా, లేకపోతే నేను ఇప్పుడు చేసుకోవాలని అనిపించకపోతే కూడా ఖచ్చితంగా అవ్వదు. వాళ్ళకి 100% నేను చేసుకోవాలి, నేను రెడీగా ఉన్నాను, నాకు ఇంట్రెస్ట్గా ఉంది అని అనుకున్న రోజు మటు ఖచ్చితంగా గురుబలం తోడైన రోజు ఆ ఏడాది అవుతుందండి. గృహ నిర్మాణ యోగం ఎలా ఉంది? గురువు కూడా మన రాశి నుంచి 4th స్థానం లేదంటే భాగ్యస్థానంలో వచ్చినప్పుడు ఆ సంవత్సరం కాలం లోపల ఖచ్చితంగా గృహయోగం ఉంటుంది. కాబట్టి ఈ ఇప్పుడు 4వ స్థానం, 9వ స్థానం అంటే కుంభరాశి వారికి 4వ స్థానం, కన్యారాశి వారికి భాగ్యస్థానం 9th హౌస్. కాబట్టి కన్యారాశి వారికి ఖచ్చితంగా స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఏడాది కాలంలో ఎప్పుడైనా సరే కానీ మీరు మీ మానవ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి. సో ఖచ్చితంగా వస్తుంది. అంటే లోను ఇదివరకు రాలేదు, సో ఇప్పుడు లోన్ వస్తుంది, శాలరీ పెరుగుతుంది, ఈఎంఐ కూడా మనకు తక్కువ అవుతుంది, అలా అన్నీ కూడా అన్నమాట. లేదంటే ఆల్రెడీ వీళ్ళకి ఏదో స్థలం ఉంది, లేదా ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, అది అమ్మితే కూడా మంచి రేట్ వచ్చే సమయం కూడా ఇప్పుడు అండి. సో దాంతో మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఏదైనా సరే స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ ఏదైనా సరే కొనచ్చు లేదా అమ్మచ్చు. కొంటే మంచి రేట్ వస్తుంది,
లేని వాళ్ళు మటుకు కొనచ్చు ఖచ్చితంగా. అంటే రాహుకేతువులు వీళ్ళకి బాగాలేదు కొంచెం అని చెప్తున్నారు కాబట్టి ఇంకా ఎటువంటి పరిహారాన్ని వాళ్ళకి పాటించుకుంటే మరింత యోగ్యతాయుతంగా ఉంటుంది? ప్రస్తుతం కన్యారాశి వారికి కేతు అక్కడ రాశిలో ఉన్నారు కాబట్టి కన్యారాశిలోనే వినాయకుడిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకోవాలి. అలాగే వీలైతే ప్రతి బుధవారం వినాయకుడి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయాలి. వీలైతే కనుక గణపతి హోమం ఎక్కడైనా చేస్తుంటే కనుక దాన్ని టికెట్ మనం కొనడం, సామూహికంగా చేస్తున్నా కొనడం, లేదంటే మనమే ఒకసారి చేయించుకుంటే కనుక చాలా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ నుంచి ఎలాగో మళ్ళీ రాహుకేతులు మారిపోతారు. సో అప్పటి నుంచి ఇంకా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మటుకు వీరికి పట్టిందల్లా బంగారం అని చెప్పచ్చు. గురుగారు, కన్యారాశి వారికి జూన్ మాసంలోని గ్రహస్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూశారు కదండి, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వాహనం, వివాహం, విదేశీయానం, గృహం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ను పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.